కుసుమహర 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 మాతృశ్రీ కుసుమకుమారీదేవి జరిపిన అద్భుత లీలల్లో మరి ఒకటి తెలుసుకుందాము. శ్రీ జగ్మోహన్ కళ్యాణ్ దాస్ మోడీ కోటీశ్వరుడు, బొంబాయి నివాసి, ప్రభుని ఆంతరంగిక భక్తుడు. విధివశమున ఆయన ఒక వ్యాజ్యమున చిక్కుకొనెను. శత్రువులు ఎట్లయినా అతనిని అంతమొందింప దీక్షబూనిరి. ఎన్నియో కుతంత్రములు పన్నిరి, కానీ ప్రయోజనం ఈసుమంతయు లేకుండెను. ఎట్టకేలకు జగన్మోహన్ యొక్క సేవకులలో అత్యంత విశ్వాసపాత్రుడైన వారికి వారు లంచమిచ్చి ఆయన ఆహారములో విషము కల్పమని ప్రోత్సహించిరి. ధనము గదా, ఆ సేవకుడు వారికి దాసోహమయ్యను. అంత అతడు సమయము కొరకు ఎదురు చూచుచుండెను. రాత్రి విశ్రమించుటకు ముందు ఒక గ్లాసు పాలు త్రాగుట జగ్మోహనునికి అలవాటు. ఆయన పడక గదిలో ప్రతి రాత్రియు మంచమునకు ప్రక్కగా ఒక బల్లపై పాల గ్లాసు ఉంచబడెను. ఒకనాటి రాత్రి 11 గంటలకు జగ్మోహన్ తన పడక గదిలోనికి ప్రవేశించెను. గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉండెను. అంతన కృతజ్ఞుడగు సేవకుడు పాలలో విషము కలిపి బల్ల మీద పెట్టి మందగమనమున పదధ్వని అంటే ఏ శబ్దము లేకుండా మెల్లమెల్లగా అక్కడ నుండి నిష్క్రమించెను. నిద్రాదేవి ఆవేశించిన జగ్మోహన్ పాల గ్లాసు కొరకు బల్ల మీద అంతయు వెతుకుచుండెను. ఆశ్చర్యం, ఆయన చేతులకు గ్లాసు తగులటలేదు. అప్పుడు ఆయన అతి కాంతివంతమైన దీపమును వెలిగించి చూడ గ్లాసు యథాస్థానమందే బల్ల మీద కనిపించెను. త్రాగుటకై గ్లాసును పరికింప పాల రంగు మారినట్లు దృష్టి గోచరంబయ్యను. అంతనతడు పాలను త్రాగక మరునాడు రసాయనిక శాస్త్రజ్ఞులచే ఆ పాలను పరీక్ష చేయించగా విషము కలుపబడినట్లు వారు ఏకకంఠముతో నిర్ణయించిరి. అంతటి దయార్థ హృదయుడగు యజమానికి ద్రోహము చేయబడిన ఆ సేవకుడు సిగ్గుపడి ఎచ్చటికో పారిపోయెను. ఈ సంఘటన జరిగిన స్వల్ప కాలమునకే శ్రీ జగ్మోహన్ దాసు మాతృశ్రీ వారిని సందర్శించి మృత్యుముఖము నుండి తాను ఆమె దయవలన ఎట్లు రక్షింపబడెనో చెప్పబోవా. శ్రీ కుసుమదేవి, నాయనా, నాకంతయునూ తెలియను. ఏ తల్లి అయినా ఒక్క క్షణమైనను తన బిడ్డలను విస్మరించి ఉండగలదా అని పలికెను. ఆపత్కాలములో మనకు మన ఆత్మీయులని నమ్మిన వారు కూడా ప్రతిబంధకము కావచ్చును. కానీ జగదేక మాత శ్రీ కుసుమదేవి నిర్వాజ్య కరుణా కటాక్ష వీక్షణమెల్లవేళలు మనలను కాచి రక్షించును. ఇట్టి మహత్తర లీలలు వేలు లక్షలు గలవు. మాతృశ్రీ కుసుమకుమారీదేవి యొక్క దివ్యత్వము, ఆ తల్లి యొక్క ప్రేమను, మాతృప్రేమను, వాత్సల్య ప్రేమను మనమందరము కూడా ఇలాంటి లీలల ద్వారా గ్రహించినచో అమ్మ ప్రేమను పొందేందుకు మనము తక్షణమే కుసుమహర నామాన్ని స్వీకరించి చక్కగా అమ్మ ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తాము. జై కుసుమహర.